తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరు కావాలనో మీరు కోరుకోండి సార్. సార్ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ ప్రతాప్ రెడ్డియా? ఇక్కడ ప్రతాప్ 10 టీవీ సార్. ఇక్కడ 10 టీవీ ఏం ప్రతాప్ సార్, ఇప్పుడు ఈ ఓటర్కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్ గా ఉండేదే ఓటరు, అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు? ప్రతాప్ గారు, 2 విషయాలు. నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు, కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా, ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు. అందుకొరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇండిపెండెంట్ ఛానల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నక్సల్స్ బాధితులందరూ వేయొద్దని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు సార్? నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు. ఏందనంటే వాళ్ళు విన్నపం చేశారు, ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు ఓటేయొద్దు అని వాళ్ళు డిమాండ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి అట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను ఇంకా వివరాలకు పోలేదు. దాని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు. కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కును గౌరవిస్తాం మనం. సార్ మధు ఆర్టీవీ సార్. సిద్ధార్థ ఫ్రమ్ ఏబిఎన్ సార్. హియర్ సార్ ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు 2000 మాత్రమే ఇచ్చారు, ముందటి గ్రామంలో 3000 ఇచ్చారని ఆ 2000 ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా? దీనికి ఆల్టర్నేట్ ఏంటి సార్? నాకు విషయం అర్థమైంది. ప్రస్తుత సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న సహేతుకం కాదు సార్. మధు సార్ మాట్లాడేది ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం సార్. మధు సార్ 3000 ఇచ్చిండా, ఆయన 2000 ఇచ్చిండా, ఈయన 30,000 ఇచ్చిండా, ఇది లాస్ట్ క్వశ్చన్. సార్ మధు సార్ ఆర్టీవీ, మీరు ఏ పార్టీలో లేను అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ నాకు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఇందాక చెప్పారు. మీరు సంతోషం చెప్పారు, ఐ లిక్సాన్ అని చెప్పారు గ్రాటిట్యూడ్ గా. సో ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఉంది. వాళ్ళ మద్దతు ఇప్పటికే, అంటే జగన్ ఆల్రెడీ ఎన్డీఏకు మద్దతు ఇక్కడ కేసీఆర్ ఇంకా మద్దతు తెలపలేదు. తెలుగు వ్యక్తిగా, మీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అప్పీల్ చేశారు ఓపెన్ గా. సో వాళ్ళ మీరేమన్నా ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తారు? చెప్తాను. మీరు మంచి ప్రశ్న అడిగారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను నేను హిమాలయ పర్వతాలు ఎక్కి అక్కడ స్థాపించి వచ్చినా అని చెప్పను. నేను అంత వెర్రితనం లేదు, అమాయకత్వం లేదు. కానీ వారి ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఇప్పటి వరకు నేను ఏ పని చేయలేదు. ఈ విషయం ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కదా తెలుగువారి ఆత్మగౌరవం. దట్ వాజ్ ద స్లోగన్. దాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ గత 45 సంవత్సరాలుగా నాకు సుపరిచితులు, మిత్రులు. వారు మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళని కూడా అభ్యర్థిస్తా. నా అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థించండి. సార్ ప్రేమ్ సార్, హెచ్ఎం టీవీ నుంచి. గతంలో కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చినటువంటి పరిస్థితులు చూశాం. మీరేమో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు, ఉపరాష్ట్రపతిగా నేనున్నా, నా కోటే అని చెప్పి మీరు అంటున్నారు సార్. ఎట్లా చూడొచ్చు సార్? సార్ ఒక చిన్న విషయం. ఏం టీవీ అన్నారు మీది? హెచ్ఎం టీవీ. నామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్. నన్ను ఎవరు ఇక్కడ రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ పోస్టుకో తీసుకుపోయి నామినేట్ చేస్తలేరు.
నేను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక అభ్యర్థిని. నా అభ్యర్థిత్వాన్ని సమర్థించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ లేని వాళ్ళు కూడా కొందరు. అందుకొరకు ఎవరినో రాజ్యసభకు నామినేట్ చేసిండని ఎవరో వ్యక్తి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడం ధర్మం కాదు. అది వారి వారి అభిప్రాయం, వారి వారి అవగాహన. If you are asking me on a principle, I don't refer to individuals, I am against it. సార్ లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడిందని మీరు అన్నారు దేశంలో. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో కూడా ఓటు చోరీ ఉద్యమానికి ఆయన ముందుకు వచ్చారు. దానికి సంబంధించి మీరు అభిప్రాయం? అయ్యా सर एक सवाल ఆ పదజాలం అంతా నాకెందుకంటే सर एक लास्ट सवाल ले लीजिए. अभी पूरा देश आर्थिक परेशानी से दौर से गुजर रहा है, क्योंकि टैरिफ जो 50% टैरिफ यूएस की तरफ से लगाया गया है. देश ये जानना चाहता है कि जो वाइस प्रेसिडेंशियल कैंडिडेट है, इस पूरे मसले पर आपकी क्या राय है? साहब, मैं कोई फॉरेन पॉलिसी एक्सपर्ट हूं क्या? मैं आप मुझे ट्रम्प के बारे में पूछते हैं? नहीं सर, मैं देश की आर्थिक स्थिति और सरकार के द्वारा जो प्रयास किए जा रहे हैं उस पर मैं कुछ नहीं बताऊंगा. इस पर अंदर की बोझ